ఆస్తులు. వాస్తవానికి మొన్న విశాఖపట్నంలో నేను ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల టాపిక్ రానే లేదు, ఆస్తుల గురించి నేను మాట్లాడనే లేదు. కానీ నా ప్రెస్ మీట్ తర్వాత ఆస్తులు ఆస్తులు అని పదే పదే మాట్లాడింది వైసీపీ నాయకులు. వాళ్ళ ఉద్దేశంలో ఒకే అబద్ధాన్ని పదే పదే 100 సార్లు చెప్తే దాన్నే నిజమని అనిపించొచ్చు అన్నది వాళ్ళ ప్రయత్నం కావచ్చు. కానీ వాస్తవానికి దేవుని అంశం ఉంది. ద ట్రూత్ హ్యాస్ ద క్వాలిటీ ఆఫ్ గాడ్. కాబట్టే నిజం దాగదు అంటారు పెద్దలు. కానీ నిజాన్ని అబద్ధంగా, అబద్ధాన్ని నిజంగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఆ రోజు మేము పెట్టిన ప్రెస్ మీట్ లో ఒక్క మాట కూడా ఆస్తుల గురించి మాట్లాడలేదు. మేం మాట్లాడిందల్లా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీత వివేకానంద రెడ్డి గారి హత్యని ఒక హార్ట్ అటాక్ లాగా చిత్రీకరించి ఆ థియరీని సునీత రెడ్డి గారు సృష్టించారు అని, అవినాష్ రెడ్డి గారు హత్య కేసుని తప్పుదారి పట్టిస్తున్నారు అని మేము విమర్శించడం జరిగింది. ఎందుకు మాట్లాడాను అంటే అది వాస్తవం కాబట్టి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారు హార్ట్ అటాక్ తో చనిపోయారు అని సాక్షి టీవీలో చెప్తున్నారు. 7 గంటల నుంచి అక్కడ లోకల్ గా ఉన్నది అవినాష్ రెడ్డి గారు, అక్కడ లోకల్ గా ఉన్నది సాక్షి టీవీ వాళ్ళు హార్ట్ అటాక్ అని చెప్తుంటే ఎక్కడో సునీత హైదరాబాద్ లో ఇంకా బయలుదేరనే లేదు, సునీత సృష్టించింది అని అవినాష్ రెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ లో ఇది అవాస్తవము అని చెప్పడం జరిగింది. అంటే నేను చేసిన తప్పల్లా నాకు తెలిసిన నిజాన్ని చెప్పడమా? నిజం చెప్పడమే కదా నేను చేసిన నేరం. అందుకే కదా ఇంతగా విరుచుకుపడుతున్నారు. నేను వివేకానంద రెడ్డి హత్య అని మాట్లాడితే వీళ్ళు ఆస్తులు అని మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే వీళ్ళకి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో 7 గంటల నుంచి ఎందుకు హార్ట్ అటాక్ అని సాక్షి ప్రచారం చేసిందో దానికి సమాధానం చెప్పే ధైర్యం వీళ్ళకు లేదు కాబట్టి. ఎందుకంటే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే ఎవరు చెప్పాలి? అవినాష్ రెడ్డి గారు చెప్పాలి, భారతిరెడ్డి గారు చెప్పాలి, సాక్షిని నడుపుతున్న భారతిరెడ్డి గారు చెప్పాలి. 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి గారిది హార్ట్ అటాక్ అని సునీత సృష్టించింది అంటే దాన్ని విమర్శిస్తే మేము దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నారు అంటే అసలైన విషయానికి మీకు సమాధానం చెప్పే దమ్ము లేకనే కదా. ఇంకేం అర్థం చేసుకోవాలి? ఏదేదో మాట్లాడారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని నేను పదే పదే నా ఆస్తులు కావాలని నేను అడిగినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్లాలి అని నేను కుట్రలు చేసినట్టు, చంద్రబాబు గారి చేతిలో నేను సునీత కీలుబొమ్మల్లా వ్యవహరిస్తున్నామన్నట్టు డిల్యూజనల్ గా ఏదేదో ఊహించుకొని ఏదేదో మాట్లాడడం జరిగింది. ఎందుకని? వాస్తవానికి ఇంకొకరి ఆస్తి అనుభవిస్తున్నది నేను కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. ఆస్తుల మీద నాకు ప్రేమ లేదు. నా పోరాటము ఆస్తుల కోసం కాదు, ఆస్తులు నా అజెండా కూడా కాదు. నిజంగానే ఆస్తులు నా అజెండా అయితే తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు, అప్పుడే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ పెట్టేదాన్ని. ఆస్తులే నా అజెండా అయితే జగన్మోహన్ రెడ్డి గారు నేను సైన్ చేసుకున్న MOU పేపర్ ని ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటికి కూడా బయట పెట్టకుండా, కోర్టులో ఒక కేసు వేయకుండా అది నా చేతిలో మాత్రమే పెట్టుకుని కూర్చునేదాన్ని కాదు. ఇప్పుడు కూడా ఆ MOU బయటకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సరస్వతి షేర్లు మళ్లీ వెనక్కి కావాలని అమ్మ మీద కేసేస్తూ ఆ కేసు పరంగా MOUను ఆయన సబ్మిట్ చేశాడు కోర్టులో. కాబట్టి MOU ఈ రోజు పబ్లిక్ డొమైన్ లో ఉంది. కానీ నా చేతిలో ఉండి కూడా MOU నేను కోర్టుకు వెళ్లలేదు. ఆస్తులే నా అజెండా అయితే నేను ఎప్పుడో కోర్టుకు వెళ్లేదాన్ని. అది కాదు నా అజెండా. అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కదా మోడీ గారి దత్తపుత్రుడిగా ఆయన రాజకీయ లబ్ధి కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు, పోలవరాన్ని తాకట్టు పెట్టారు. ఇలా మోడీ దత్తపుత్రుడి రాజకీయాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు గారి చేతిలో నేను కీలుబొమ్మలా ఉండి రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకు, రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు లేదు. నిజంగా వాస్తవానికి నాకు లేదు. మేము జగన్మోహన్ రెడ్డి గారి లాగా స్వార్థ రాజకీయాలు చేయటం లేదు. రాజశేఖర రెడ్డి గారి ఐడియాలజీ కోసం, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం ఈరోజు రాజకీయాలు చేస్తుంది, రాజకీయాలలో ఉంది అంటే కేవలం దానికోసమనే ఉన్నా నేను. విజయమ్మ గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆ క్లారిఫికేషన్ విజయమ్మ గారు స్వయంగా సైన్ పెట్టి ఇవ్వటం జరిగింది. అసలు విజయమ్మ గారు ఎవరు? విజయమ్మ అంటే రాజశేఖర రెడ్డి గారి భార్య. రాజశేఖర రెడ్డి గారిలో సగం అంటే ద పార్ట్ ఆఫ్ రాజశేఖర రెడ్డి దట్ ఈస్ అలైవ్ ఈస్ విజయమ్మ. అలాంటి విజయమ్మ గారు ఆ లెటర్ లో కొన్ని వాస్తవాలు చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆదేశం ఇది అని చెప్పి నలుగురి బిడ్డలకు సమానంగా, నలుగురి గ్రాండ్ చిల్డ్రన్ కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు.
కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. అసలు ఇంకొక విషయం కూడా అన్నారు ఇందాక, ఇప్పుడు ఆ లెటరు నిజం కాదని, విజయమ్మ గారు అసలు సంతకం పెట్టలేదని, లేక ఒత్తిడి మీద నేను పెట్టించానని మళ్లీ వైసీపీ సైతాన్ సైన్యం ప్రచారం చేస్తుందని విన్నాం. అసలు నిజంగానే విజయమ్మ గారు సంతకం పెట్టకపోతే విజయమ్మ గారు బయటకు వచ్చి సంతకం నాది కాదు అని విజయమ్మ మీడియాకు చెప్పే అవకాశం లేదా? విజయమ్మకి చెప్పలేరా? లేక జగన్మోహన్ రెడ్డి గారే ఫోన్ తీసుకుని అమ్మా సంతకం నువ్వు పెట్టలేదంటున్నారు, నిజంగానే సంతకం నీదేనా అమ్మా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగలేరా? పోనీ అమ్మా సంతకం నీది కాకపోతే చెప్పు, నేను సాక్షి రిపోర్టర్ను పంపిస్తాను, మీడియాతో నువ్వు మాట్లాడు అని జగన్మోహన్ రెడ్డి గారు అమ్మని అడగలేరా? మరి ఎందుకు అడగలేదు? మరి విజయమ్మ గారైనా మీడియాకు వచ్చి ఎందుకు చెప్పలేదు నా సంతకం కాదు అని? ఎందుకంటే అది వాస్తవం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇది వాస్తవం అని తెలుసు కాబట్టి. కానీ నిజం వాళ్ళ పక్షాన లేదు, వాళ్ళందరూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారు కాబట్టే వాళ్లకు దమ్ము లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారైనా సరే ఇంతమంది సోషల్ మీడియాలో సైతాన్ సైన్యం చేత అయితేనేమి, లేక మీ పార్టీలో వాళ్ళ నాయకులనాలో కుక్కలనాలో వాట్ ఎవర్ అనుకోండి, వీళ్ల చేతైనా ఎందుకు మాట్లాడించడం? ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు కదా. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఆయన ఆస్తులకు సంబంధించిన విషయం అయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఆదేశం జగన్మోహన్ రెడ్డి గారికి నలుగురు బిడ్డలకు సమానంగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పుడు, ఎంఓయూలో జగన్మోహన్ రెడ్డి గారు నేను సంతకం పెట్టినప్పుడు మాట్లాడితే గిట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదా. ఎందుకు ఇతరులతో మాట్లాడిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే దమ్ము లేదనుకోవాలా? అందుకే ఇతరుల వెనకాల దాపెట్టుకుని షూట్ చేస్తున్నారు అనుకోవాలా? ఏమనుకోవాలి? ఈరోజు సాక్షి పేపర్ లో అయినా సరే కనీసం వీళ్లకు నిజాము పట్ల ఉన్న గౌరవం ఎంత అని చూసుకుంటే, ఫ్రంట్ లోనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుంది, పైన బ్యానర్ లో సత్యమేవ జయతే, సాక్షి మీద టైటిల్ అండి సత్యమేవ జయతే, పైన రాజశేఖర రెడ్డి గారి ఫోటో. కనీసం విజయమ్మ గారు రాసిన లెటర్ ని కనీసం ఆఖరి పేజీలో అయినా వేశారండి వీళ్ళు? వీళ్ళ సత్యం పక్కన నిల్చుండేది. దే ఆర్ అషేమ్ టు ట్రూత్.